అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ వెంకటేష్ ను అడిగే ప్రశ్న నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావు అని అడగగానే వెంకటేష్ చెప్పే సమాధానం ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అంటూ ఇంకేదో చెబుతాడు. ఐఏఎస్ ఐపీఎస్ ఆ మాటలు విన్న మనలో కూడా తెలియని ఏదో ఉత్సాహం. లైఫ్ లో మనం ఎన్నో కలలు కనే ఉంటాం. ఆ కలలో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎలా ఉండేది జీవితం అనుకోనే ఉంటాం. చదువుకునే ప్రతి విద్యార్థి కనే కలలో ఎప్పుడో ఒకసారి పొరపాటునో గ్రహపాటునో కావాలనో ఉచ్చరించే ఉంటారు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పదాలను. ఎందుకంటే దీన్ని మించిన చదువు స్థాయి గౌరవ మర్యాదలు ఎక్కడ దొరకవు కాబట్టి. సరిగ్గా ఇదే పదాన్ని కలలో కాకుండా నిజ జీవితంలో అంబిక అనే ఒక స్త్రీమూర్తి ఉచ్చరించడమే కాదు ఐపీఎస్ సాధించాలి అనే ఒక దృఢ సంకల్పంతో నిశ్చయించుకున్నారు. కానీ అప్పటికి అంబిక గారు 10th క్లాస్ కూడా పాస్ కాలేదు. కృషి పట్టుదల అనే ఈ రెండు కలికితురాలను కంటికి రెప్పలా కాపాడుకోగలిగితే కొండ మీది కోతిని పట్టగలం, కారు చీకట్లను చీల్చేటి సూర్యకిరణం అవ్వగలం అని తాను చదివిన నవలలోని కథానాయకిని పూర్తిగా తీసుకొని సరిగ్గా అదే సాహస క్రీడను ఆడింది ఈ స్త్రీమూర్తి. పనిగట్టుకొని ఓటమి అదే పనిగా పలకరించినా ఓటమిని అంగీకరించకుండా సివిల్స్ లో 112వ ర్యాంకు సాధించి ఐపీఎస్ ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే పెళ్ళై 2 పిల్లలు ఉన్నా కూడా ఇంకా 10th క్లాస్ పాస్ అవ్వలేదు. అది కూడా దిగువ మధ్య తరగతి కుటుంబం. భర్త పోలీస్ కానిస్టేబుల్, కొదువలేనన్ని ఆర్థిక ఇబ్బందులు, బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని అమాయకత్వం. ఇన్ని అవరోధాలను ఏకదాటిగా ఛేదించి అనుకున్న గమ్యానికి అంబిక గారు ఎలా చేరుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. పేదరికం మిన్నగా ఉన్న ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అంబిక గారిది తమిళనాడులోని ఒక మారుమూల గ్రామం. హై స్కూల్ చదువును కూడా పూర్తి చేయించలేనంత ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని చుట్టుముట్టడంతో 9వ తరగతితోనే చదువు ఆపేయించి పెళ్లి చేశారు వాళ్ళ నాన్న. ఉన్నంతలో ఘనంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ తో పెళ్లి అయింది. పెళ్లి అయ్యే నాటికి అంబిక గారి వయసు 14 సంవత్సరాలు. పెళ్లి అయిన తర్వాత భర్తతో కలిసి తమిళనాడులోని దిండుక్కల్లో కాపురం ఉంటున్నారు. అంబిక గారికి 18 ఏళ్లు వయసు వచ్చేసరికి 2 పిల్లలు. భర్త తన ఉద్యోగ రీత్యా తాను బిజీ. అంబిక గారు పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతుంది. కానీ చదువు మీద చాలా మక్కువ. చదువుకోవాలి అనే తపన ఆశ చిన్నప్పటి నుండి ఉండేది. కాలం అనుకూలించలేదు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. రాబోయే గొప్ప సక్సెస్ కు ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట బీజం పడాలి కదా. బహుశా అంబిక గారు ఐపీఎస్ కావాలి అనే ఆశకు మూలం ఈ సంఘటన కారణం. తన భర్త పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లో తన పై ఆఫీసర్ సిఐ ఇంట్లో ఒక ఫంక్షన్ కి భర్తతో పాటు అంబిక గారు వెళ్లారు. ఆ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నారు అంటే ఆ సిఐ కొడుకు ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యాడు. అతని వయసు దాదాపు 22 సంవత్సరాలు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వయసులో పెద్దవాళ్ళు. అందరూ ఆ కుర్రాడికి నమస్కరించడం, అతనికి మర్యాద ఇవ్వడం చూసి చాలా ఆనందపడింది. ఇంత చిన్న వయసులో ఇంతమంది ఇతన్ని గౌరవించడమే కాకుండా చాలా మర్యాద పూర్వకంగా పలకరిస్తున్నారు అంటే బహుశా చాలా గొప్ప చదువు చదివి ఉంటాడు అనుకుంది. ఆ ఫంక్షన్ అయిపోయింది. అక్కడి నుండి ఇంటికి వచ్చేసింది. ఆ విషయం కూడా మర్చిపోయింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఒకరోజు భర్త ఇంట్లో టిఫిన్ చేయకుండా డ్యూటీ మీద స్టేషన్ కు వెళ్ళాడు. మధ్యాహ్నం అయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఇక ఉండబట్టలేక క్యారేజ్ తీసుకొని స్టేషన్ కు వెళ్ళింది. సార్ ఇక్కడ లేరు, పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాడు అని చెప్పడంతో అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూస్తే ఎటు చూసిన పోలీసులు. వయసులో చాలా చిన్న వాళ్లకు పెద్ద పెద్ద వయసు కలిగిన వారు నమస్కరించడం అంతా చూస్తుంది. అందులో తన భర్త కూడా ఉన్నాడు. ఆ క్యారేజీ ఇచ్చి ఇంటికి వచ్చి అక్కడ జరిగిన సంఘటనల గురించి ఆలోచనలు ఎక్కువైనవి. సాయంకాలం భర్త ఇంటికి రాగానే అన్నం తింటున్న తన భర్తను, ఏవండి మీరెందుకండి మీకంటే చిన్న వాళ్లకు అంతలా వంగి వంగి దండాలు పెడుతున్నారు? వాళ్ళు ఏ పని చెబితే నిమిషాల్లో కంగారుగా చేస్తున్నారు అని అడిగింది. వాళ్ళు మా పై ఆఫీసర్స్, ఏసీపీ ఎస్పీ డిఎస్పీ అని చెబుతూ వాళ్లతో ఏమాత్రం అగౌరవంగా మాట్లాడినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నాడు. అంత పెద్ద ఆఫీసర్ అవ్వాలి అంటే ఏం చదవాలి అని అడిగింది. దానికి భర్త, నువ్వు చదివిన చదువుకు అంత పెద్ద ఆఫీసర్ అవ్వడం సాధ్యం కాదులే అని వ్యంగ్యంగా నవ్వుకుంటూ అన్నాడు. ఆ రోజు ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు అదే విషయాన్ని మళ్ళీ అడిగింది. చిరాకు పడుతూ దానికి డిగ్రీ చదవాలి, సివిల్స్ రాయాలి, అందులో ర్యాంకు రావాలి. కొన్ని లక్షల మంది ఇండియా వైడ్ ఎన్నో సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నారు. ఏ 100కో కోటికో ఒక్కడికి ర్యాంకు వస్తుంది. అలా ర్యాంకు వచ్చిన వాళ్ళు ఇలా ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు అని చెప్పి
చెప్పి నిద్రలోకి జారుకున్నాడు. కానీ అంబికా గారికి రాత్రంతా నిద్ర పట్టలేదు. రాత్రంతా పెద్ద పెద్ద ఆలోచనలు. అప్పుడు ఆవిడకు ఉన్న ఆలోచన ఒకటే, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అనుకుంది. అదే విషయం భర్తతో చెప్పింది. అది విన్న భర్త, ఏంటి 9వ తరగతి చదివిన నువ్వే ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటున్నావా? అది సాధ్యపడదు, కానీ జరిగే విషయం గురించి మాట్లాడు అన్నాడు. అయితే నేను 10th క్లాస్ చదువుకోవాలి, దానికి తగిన మార్గం చూపించండి అని దీనంగా ఫేస్ పెట్టి బతిమాలుకుంది. ఇలా రోజులు గడుస్తున్నవి. మొత్తానికి 10th క్లాస్ చదువుకునే మార్గం దొరికింది. రాత్రింబవళ్లు కష్టపడి చదివి భర్త ఊహించని రేంజ్ లో 10th క్లాస్ పాస్ అయింది. అక్కడి నుండి డిస్టెన్స్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అలాగే డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఇప్పుడు మొదలైంది అసలైన సమస్య. సివిల్స్ రాయాలి అన్న తన బలమైన కోరికను భర్తతో చెప్పి ఒప్పించింది. కానీ సివిల్స్ కోచింగ్ కి చెన్నై వెళ్ళాలి. భర్త ఉద్యోగం, 2 పిల్లలు, కుటుంబ వ్యవహారము అంతా వదిలి చెన్నైలో కోచింగ్ తీసుకోవాలి అంటే ఇదంతా జరిగే పనేనా అని ఆలోచనలో పడింది. ఇందుకు తన భర్త ప్రోత్సాహం ఉండటంతో కుటుంబ వ్యవహారం, పిల్లలను భర్తకు వదిలి చెన్నై కోచింగ్ కి వెళ్ళింది. రాత్రింబవళ్లు చదివింది. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, మాక్ టెస్ట్, రోజుకు 16 గంటలు చదువు మీదే ధ్యాస. ఫస్ట్ అటెంప్ట్ గా ఎగ్జామ్స్ రాసింది. కానీ మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. మళ్ళీ ప్రిపరేషన్ అవ్వాలి అనుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. రెట్టించిన ఉత్సాహంతో చదివి ఎగ్జామ్స్ రాసింది. ఈసారి మెయిన్స్ క్వాలిఫై అయింది. కానీ ఇంటర్వ్యూలో వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పటికి 2 సంవత్సరాల కష్టం, చాలా డబ్బు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. మరోసారి ప్రయత్నిస్తా అని భర్తను ఒప్పించింది. కానీ ఈసారి కూడా ఇంటర్వ్యూలోనే పోయింది. చేసేది ఏమీ లేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. భార్య అవస్థలను చూసిన భర్త, ఇదొక్కసారి ప్రయత్నించు, ఈ ప్రయత్నం విఫలమైతే ఇక సివిల్స్ వద్దు, ఏమొద్దు అని కరాఖండిగా చెప్పి చెన్నై పంపించాడు. దేవుడి మీద భారం వేసి అత్యంత కఠినమైన పట్టుదలతో చదివింది. ఫైనల్ గా 112వ ర్యాంకు సాధించింది. కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది. ఐపీఎస్ ట్రైనింగ్ పీరియడ్ లో భాగంగా ముంబైలోని ఒక చిన్న పట్టణంలో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ జరిగే చైల్డ్ మిస్సింగ్ కేసులను ఎంతో చాకచక్యంగా ఛేదించారు. రిపీటెడ్ గా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసెస్ ను కంట్రోల్ చేయడంలో తన సమర్థతను నిరూపించుకున్నారు. అక్కడి ప్రజలకు దగ్గరయ్యారు. తన ప్రతిభను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం లోక్మత్ మహారాష్ట్రియన్ అనే పురస్కారాన్ని అందించారు. కృషితో నాస్తి దుర్భిక్షం, ఆడది అబలా కాదు సబల అని నిరూపించుకున్న ఐపీఎస్ అంబికా గారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.